నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మీకందరికీ వందనాలు, శుభములు. నీటిలో రాయి వలె కాక నీటి ఓరన నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి అంటూ సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన అతి శ్రేష్టమైనటువంటి మాట. నిర్గమకాండము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకయుందురు. అంటే ఇక్కడ రాతి అనే మాట చూస్తే నీటిలో రాయి కదలదు. అలాగే ఇశ్రాయేలును తరుముచున్నటువంటి శత్రువులు రాయి వలె కదలకుండా నీటిలో ముంచివేశాడు దేవుడు. నీటిలో ఉన్న రాయి వలన మనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అయితే మనం ఇప్పుడు కీర్తనల గ్రంథంలో కూడా మనకు బాగా తెలిసినటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రం నందు, అంటే 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురని 4వ వచనం వరకు చూసుకున్నాం మనం. ఎందుచేతనంటే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా నీటి కాలువ యోరను ఉన్నట్లుగా నాటబడినట్లుగా ఉండటం అనేటువంటిది ఏంటంటే, వాక్యం అనేటువంటి ఆ యొక్క నీరు తగలాలి, ఆ చెట్టులాగా మనం ఉండాలి. వాక్యము, ప్రార్థన, ఈ రెండు పోషణ ఇచ్చేదే ఆ చెట్టుకు ఉపయోగంగా ఉన్నట్టే మనకు కూడా వాక్యము, ప్రార్థన, నీరు ఆ చెట్టుకు ఎట్లా ఆ బలంనిస్తూ ఉంటుందో, పోషణ ఇస్తుందో, అలాగే వాక్యము, ప్రార్థన కూడా మన ఆత్మకు పోషణ ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే దైవజనులు ఈ మాటలు చెప్పారు. అదే నీటిలో ఎన్నో రాళ్ళు ఉంటాయి. ఎర్ర సముద్రములో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన అతి శ్రేష్టమైన 600 రథములు, గుర్రములు, రౌతులు, ఆ యొక్క అధికారులు ఫరోతో సహా అందులో మునిగిపోయి వాళ్ళు రాళ్ళలాగా ఉండిపోయారు. వారు దేవుడు సంపాదించిన ప్రజలు మాత్రం అద్దరికి చేరిపోయారు. వారు దేవుణ్ణి బహుగా స్తుతించారు. మనం దేవుణ్ణి స్తుతించుట కొరకే మనం నీటి కాలువ యోరన నాటబడిన చెట్టులాగా ఉండాలని భక్తులు సూచిస్తున్నారు. దేవుడి మాటలను దీవించి కాపాడును కాక. ఆమేన్.